కడప నగరంలోని చిన్న చౌక దగ్గర ఉన్న ఆదిత్య కళ్యాణ మండపంలో బుధవారం రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మొక్క రూపానందరెడ్డి కూడా చైర్మన్ గా అట్టహాసంగా కుటుంబ ఇందులో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ రూపానందరెడ్డిని ప్రమాణం చేయించారు. అనంతరం జేసీ అదితి సింగ్ పూల మొక్కను అందజేసి మొక్కను అభినందించారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, కమలాపూర్ ఎమ్మెల్యే కొత్త చైతన్య రెడ్డి, రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి, అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు మొక్క రూపానందరెడ్డిని ఘనంగా సత్కరించారు. సాల్వా కప్పి పూల బుకేలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రూపానందరెడ్డి మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కడప పట్టణాభివృద్ధి సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రూపానందరెడ్డి సతీమణి మొక్క వరలక్ష్మి, కుమారుడు మొక్క సాయి వికాస్ రెడ్డిలు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు. మన 10 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో కలిసి కట్టుగా నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 గా అర్బన్ డెవలప్మెంట్ నువ్వు తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా ముందుగా నాకు రాజకీయ జన్మనిచ్చింది మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, పునర్జన్మనిచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సారు ఒక మాట చెప్పడం జరిగింది, మన సీఎం గారు రూపానంద్ జనసేన వారు టికెట్ అడుగుతున్నారు రైల్వే కోడూరులో, మీరు మన తెలుగుదేశం టికెట్ ప్రయత్నం చేస్తాము, ఒకవేళ రాకపోయినా జనసేన పార్టీ టికెట్ ఇచ్చిన మీరు గెలిపించే బాధ్యత నీది అని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సార్ నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ఏమి ఆదేశిస్తే జనసేన పార్టీ టికెట్ వచ్చినా, తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చినా గెలిపించుకొని మా కోడూరు ప్రజల ఆదర అభిమానాలతో మేము ముందు ఉంచుతాం సార్ అని ఆ రోజు చెప్పడం జరిగింది. టికెట్ జనసేన టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా. మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము పోవడం జరిగింది. సార్ ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి, సార్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మి టికెట్ ఇవ్వడం జరిగింది, మన కోడూరు ప్రజల అభిమానాలతో గెలిపించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకొకటి, ఈరోజు కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. ఈ 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతోనూ కూర్చొని చర్చించి నాకు రియల్ ఎస్టేట్ లో కొంత అనుభవం ఉంది కాబట్టి కంపల్సరీగా స్టేట్ లోనే నెంబర్ 1 కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి ప్రొజెక్టులో ఈరోజు 40 ఎకరాలు డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా 30 ఎకరాలు డెవలప్ చేయాల్సి ఉంది, కడపలో డెవలప్ చేయాల్సి ఉంది, రాజంపేటలో 20 ఎకరాలు డెవలప్ చేయాల్సి ఉంది, రాయచోట్లో ఆల్రెడీ 30 ఎకరాలు డెవలప్ చేసినా 20 ఎకరాలు కలెక్టర్ గారిని ఒకసారి ఒక 50-60 ఎకరాలు మాకు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వాల కంపల్సరీగా అని చెప్తే సార్ కూడా కంపల్సరీ ఇస్తానని చెప్పాడు. రాజంపేట కూడా 20 ఎకరాలు ఉంది, కోడూరు 20 ఎకరాలు ఉంది. ఇవన్నీ డెవలప్ చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకటే అడిగినాము. లాస్ట్ టైం నారాయణ సార్ దగ్గర కూడా కూర్చొని మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో నాకు 50-60 ఎకరాలు ల్యాండ్ నాకు ఇవ్వాలి సార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చినట్లయితే మేము డెవలప్ చేసి ఈ 10 నియోజకవర్గాలకి వచ్చిన ఫండ్స్ తోటి పార్కులు, లైట్లు, స్ట్రీట్ లైట్స్, కన్వెన్షన్ సెంటర్స్ అన్ని మేము సమర్థవంతంగా చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. తప్పకుండా అందరూ ఆదరాభిమానంతో తప్పకుండా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు మన ముఖ్యమంత్రికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మన అతిథులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఇంకా
అన్ని విధాల కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందరి మా వైస్ చైర్మన్ జేసీ గారు ఉంటారు, అదేవిధంగా మా స్టాఫ్ ఉంటారు. అందరితో కలిసి ఎమ్మెల్యేలతో కలిసి ఇన్ఛార్జీలతో కలిసి కట్టుగా పనిచేసి కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిన మన కోటూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జన్మలో మీరిచ్చిన ఒక వరం లాంటిది నాకు ఈ స్థానంలో నిలబడడానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని అందరినీ ఆహ్వానించడం జరిగింది, వాళ్ళందరూ రావడం జరిగింది. పూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఈరోజు 10 నియోజకవర్గాలను సమానంగా డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు పొద్దుటూరులో 40 ఎకరాలు లేఅవుట్ స్టార్ట్ అయింది, పద్వేల్లో జరగడం జరుగుతుంది, 30 ఎకరాలు రాయచోట్లో జరగడం జరుగుతుంది. ఈ ఫండ్స్ అన్ని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.